కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవ్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గుంటూరు స్టార్ గర్ల్స్ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. తమ అమూల్యమైన ఓటు హక్కు ద్వారా తనకిష్టమైన అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. సరే ఒకసారి అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడ 211A పోలింగ్ స్టేషన్లో స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో నా ఓటుని వినియోగించుకోవడం జరిగింది. పట్టభద్రులందరూ కూడా ఓటు వేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా జిల్లా యంత్రాంగం పూర్తి చేయడం జరిగింది. అండ్ పొద్దున్న నుంచి కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పోలింగ్ అనేది నడుస్తుంది. ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. సో పట్టభద్రులందరికీ, ఓటున్న వారందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ ఓటుని అందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. పోలింగ్ ఎంత వరకు సార్? 2 అవర్స్ అవుతుంది. ఓకే సార్, తీసుకోవాలి. ఇంకా రెడీ సార్. ఈరోజు కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నిక కొరకు ఓటింగ్ జరుగుతుంది. మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 63 పోలింగ్ స్టేషన్స్, మొత్తం కూడా 17 లొకేషన్స్లో ఉన్నాయి. 63 దానిలో దగ్గర 50,000 వరకు ఓటర్స్ గుంటూరు నగరంలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క ఓటు హక్కుని 100% సద్వినియోగం చేసుకోండి. మీరందరూ ఎక్కడున్నా కూడా ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నమోదు చేసుకుని ఉన్నారు కాబట్టి మీరు వచ్చి ఓటు హక్కును ఉపయోగించుకొని మీకు ఇష్టమైనటువంటి క్యాండిడేట్ని ఈ ఎలక్షన్ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. మీరు ఎక్కడ ఓటు వేస్తారు? నేను మా వైఫ్తో పాటు ఈరోజు ఈ స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి 213A పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కుని ఉపయోగించుకోవడం జరిగింది. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ.